అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. ముందుగా త్వరలో ఉగాది రాబోతుంది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో శ్రీమన్నారాయణుడి అవతారాలైన కూర్మావతారం, వారాహ అవతారం, వామన అవతారం గురించి తెలుసుకుందాం. ముందుగా కూర్మావతారం. కూర్మావతారం విష్ణువు యొక్క రెండవ అవతారం. ఒకప్పుడు దుర్వాసని శాపం వల్ల దేవతల శక్తి క్షీణిస్తుంది. దానితో రాక్షసులు విర్రవీగిపోతూ ఉంటారు. లోకాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాక్షసుల ఆగడాలు భరించలేక దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకుంటారు. అప్పుడు విష్ణు భగవానుడు, మీరేమీ కంగారు చెందకండి. పాల సముద్రముని చిలకడం ద్వారా అందులో నుంచి మీ శక్తులు తిరిగి వచ్చే అమృతం వస్తుంది అన్నాడు. మరోసారి విష్ణు భగవానుడు ఈ సృష్టి కోసం పాటుపడుతున్నాడు. విష్ణు భగవానుడు అలా చెప్పడంతో దేవతలు శాంతించి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఇక దేవతలు అందరూ ఆ పాల సముద్రం ఎలా చిలకాలి అని ఆలోచించి చివరికి అందరూ దానికి కావలసిన వాటిని సేకరించడం మొదలుపెట్టారు. అందులో కవ్వంలాగా చిలుకటికి మందర పర్వతంని తీసుకుని రావాలని అనుకున్నారు. కానీ ఆ పర్వతాన్ని తీసుకురావడం అంత సులభం కాదు. అప్పుడు విష్ణుమూర్తి గరుడరోహణ ద్వారా ఆ పర్వతాన్ని తీసుకొని వస్తాడు. దాన్ని పట్టుకుని చిలుకటుకు వాసుకి సర్పాన్ని సహాయం అడిగారు. కానీ వాసుకి దానికి ఒప్పుకోలేదు. దానితో తనకి అమృతంలో భాగం ఇస్తామని చెప్పగానే దానికి ఒప్పుకుంది వాసుకి సర్పం. ఇక దాని చిలుకటుకు కేవలం దేవతల శక్తి సరిపోదు అని, దానికి రాక్షస శక్తి అవసరమని ఎలాగో వారిని ఒప్పించి ఇక సముద్రం చిలకడం మొదలుపెట్టారు. మందర పర్వతాన్ని వాసుకి సర్పంతో చుట్టి మొదలు పెడతారు. మొదట దేవతలు వాసుకి తలవైపు పట్టుకొని తోకభాగం రాక్షసులకి ఇస్తారు. కానీ రాక్షసులు, మేము అంత తక్కువ వారిలాగా కనిపిస్తున్నామా, మీరు తోకవైపు ఉండండి అంటారు. దానితో వారు ఒప్పుకొని దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు చిలకడం మొదలు పెట్టగానే మందర పర్వతం ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే విష్ణువుని దేవతలు అందరూ అవతారం పొందుతాడు. కూర్మావతారం అనగా తాబేలు. కూర్మావతారం ధరించిన తరువాత అతను మందర పర్వతం కింద దాని బరువు మోస్తూ ఉంటాడు. ఇక దేవతలు, రాక్షసులు ఎంతో కష్టపడి పాల సముద్రం చిలుకుతూ ఉంటారు. అప్పుడే అందులోంచి ఒకలాంటి శబ్దం వస్తుంది. అది ఒక రోదనలాగా ఉంటుంది. దానితో జీవులు చస్తూ ఉంటాయి. అప్పుడే హాలాహలం పుట్టింది. ఇది విషం. దీని ద్వారా సమస్త జీవం నశిస్తుంది అని దానిని ఏం చేయాలో అర్థం అవ్వక శివుణ్ణి కోరుతారు. దానికి ఆ పరమశివుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవిని కోరగా ఆమె కూడా చేసే పనిలో తప్పు లేదు అని, అది జగతికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతుంది. దానితో శివుడు దాన్ని గొంతులో ఓ చోట భద్రపరుస్తాడు. అప్పుడే అతడికి నీలకంఠ అని పేరు వస్తుంది. కానీ తరువాత ఆ వేడికి శివుడు భరించలేకపోతాడు. దానితో అతనికి అర్థమవుతుంది ఎప్పుడు నీరు తన మీద పడుతూ ఉండేటట్లు చూడాలి అని. గంగ ఇంకా పాల సముద్రం నుంచి పుట్టిన చల్లని తాపం ఇచ్చే చంద్రుడిని తన తలపైన ఉంచుకుంటాడు. అంతేకాదు, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే అతనికి ఉన్న వేడి తగ్గుతుంది అని తరువాత ఆనవాయితీగా వచ్చింది. ఇక సముద్రం చిలకడం మొదలు పెడతారు. అప్పుడే అందులోంచి సురాభాండము, అప్సరసలు, కౌస్తభవము, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, లక్ష్మీదేవి, పారిజాత వృక్షము, చంద్రుడు ఇలా చాలా వస్తూ ఉంటాయి. చివరికి పాల సముద్రం నుంచి ధన్వంతరి చేతిలో అమృతం పట్టుకొని సముద్రం నుంచి వస్తాడు. ఇక అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అమృతం కోసం రాక్షసులు ఎగబడి వస్తూ ఉంటారు. పెద్ద హోరు జరుగుతుంది. ఇక దేవతలు మళ్ళీ విష్ణువుని వేడుకోగా కరుణా కటాక్షము కలిగిన విష్ణుమూర్తి మోహిని అవతారం ధరిస్తాడు. మోహినిని చూసిన రాక్షసులు ఒక్కసారిగా నోర్లు తెరిచి అలా చూస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇదే అదునుగా మోహిని తన అందాలను అలకపోస్తూ వయ్యారంగా నడుస్తూ వస్తూ ఒకవైపు అమృతాన్ని దేవతలకి పోస్తూ మరొక వైపు రాక్షసులని తన అందచందాలు చూపుతూ ఉంటుంది. కానీ ఆ రాక్షసులలో రాహు దీన్ని గమనించి దేవతల వరుసలోకి రావడం దాన్ని సూర్యచంద్రులు గమనించి మోహినికి చెబుతారు. దానితో విష్ణు చక్రంతో రాహుని తల నరకడం జరుగుతుంది. కానీ అప్పటికే రాహు అమృతం తాగడం వలన తల ఇంకా మొండెం వేరు అయినా వాటికి మాత్రం ప్రాణం పోలేదు.
దానితో రాహు కేతువుగా మారడం జరిగింది. ఇది రాక్షస గణం చూడలేదు. వారు మోహిని మైకంలో మునిగి ఉన్నారు. కానీ సూర్యచంద్రుల వలనే ఇది జరిగింది అని రాహుకేతు కోపంతో వారిని మింగడానికి చూస్తూ ఉంటారు. ఇదే తరువాత సూర్యగ్రహణము చంద్రగ్రహణముగా మారిపోయింది. ఈ విధంగా ఈ కూర్మావతారం ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క 3వ అవతారమే వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తపస్సు, యాగాలు వంటివి చేసి బ్రహ్మవరం పొంది విర్రవీగిపోతూ ఉన్నాడు. తనని చూసిన దేవగణం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలా హిరణ్యాక్షుడు మొత్తం ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని సృష్టి నాశనం చేస్తూ సకల జీవరాశిని చిత్రవధ చేస్తూ భూమాతకి నరకమేమిటో చూపిస్తూ ఉన్నాడు. భూమాత ఇది చూడలేక, జీవరాశి యొక్క మొర వినలేక దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లిపోతూ ఉంది. అప్పుడే తనకు సకల జీవరాశిని కాపాడే విష్ణుమూర్తే దీనికి పరిష్కారం అని విష్ణు భగవానుడికి తెలుస్తుంది. భూమాత చేసే ఆక్రందం వింటూ హిరణ్యాక్షుడు సంతోషిస్తూ ఉంటే సకల జగన్మోహనుడు ఆ విష్ణు భగవానుడు భూమాత యొక్క బాధ ఇంకా ఆ సృష్టి ఆవేదన తెలుసుకొని న్యాయం చేయాలి అని ఒక్కసారిగా తలిచాడు. ఇక భూమి ప్రళయ విలయంగా చిక్కుకొని తల్లడిల్లిపోతూ ఉంది. ఇక అప్పుడే విష్ణు భగవానుడు వరాహ అవతారం గావించి ఇక ఒక్కసారిగా ప్రళయంలో చిక్కుకున్న భూమాతను తన ముక్కు మీద పెట్టుకొని ప్రళయం నుంచి కాపాడాడు. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరాహమూర్తి మీద యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య హోరాహోరున పోరు సాగింది. చాలా భయంకర హోరు తర్వాత వరాహమూర్తి హిరణ్యాక్షుడిని అంతం చేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా భూమాత శాంతిస్తుంది. అప్పుడే వరాహమూర్తి సృష్టిని మరింత కొత్తగా చేస్తాడు. అప్పుడే 7 కొండలు 7 సముద్రాలుగా విభజించి మరింత కొత్తగా సృష్టిని తయారు చేస్తాడు ఆ వరాహమూర్తి. అప్పుడే దేవదేవతలు వరాహమూర్తిని కొలవడం మొదలు పెడతారు. తరువాత అతనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చోటుని ఇస్తాడు. అక్కడ అందరూ తనని కొనియాడుతూ ఉంటారు. ఇక్కడ వరాహ అవతారం అంటే పంది అవతారం. అందరూ దాన్ని ఒక నీచంగా చూస్తూ ఉంటారు. కానీ ఆ మహాపురుషుడు మాత్రం తాము సృష్టించిన ప్రతి జీవి తనకు ఒకటే అనే చెప్పే అంశం కూడా ఇందులో ఆంతర్యంగా మనకు తెలియజేశాడు ఆ సృష్టికారుడు. విష్ణుమూర్తి యొక్క 5వ అవతారమే వామన అవతారం. బలి అనే చక్రవర్తి ఓసారి ఇంద్రుని మీద యుద్ధం చేసి అపజయం పొందుతాడు. దానితో దిక్కుతోచని స్థితిలో ఉండగా తన గురువు అయిన శుక్రాచార్యుల చేత నిలదిక్కుకొని ఎన్నో విద్యలు, హోమాలు, యాగాలు చేసి దేవతల మీద దండెత్తుతాడు. అప్పుడు అతన్ని ఓడించేవారు ఎవరూ లేరు. ఇక దేవతలు తమ లోకం వదిలి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా దేవతల తల్లి అయిన అదితి చాలా బాధపడుతుంది. తన భర్త అయిన కశ్యపుడికి చెబుతుంది. ఇక ఎలాగో విష్ణువును గూర్చి వీరు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యి త్వరలో మీకు ఓ పుత్రునిగా జన్మిస్తాను అని చెబుతాడు. కొన్ని రోజులకు ఒక పసిపిల్లవాడు పుడతాడు. పొట్టిగా బొద్దుగా ఉంటాడు అతను. తనకి వామన అని నామకరణం చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే బలిచక్రవర్తి ఒక యాగం చేస్తూ అందరికీ కానుకలు ఇస్తూ ఉంటాడు. ఎంత రాక్షసులు అయినా కూడా ఒక్కసారి చాలా బాగా సేవలు చేస్తూ ఉంటారు. అలా వామనుడు కూడా ఓ గొడుగు పట్టుకొని చేతిలో కమండలం పట్టుకొని అక్కడికి వెళ్తాడు. అతన్ని చూసిన కొందరు ఇతను ఎవరో విచిత్రంగా ఉన్నాడు అనుకుంటూ, ఇంకొందరేమో ఇతను మామూలు వాడిలా లేడు అని, అతను ఖచ్చితంగా ఎవరో అద్భుత పురుషుడు అని ఇలా అనుకుంటూ ఉన్నారు. అప్పుడే అతన్ని చూసిన బలి మాత్రం ఆశ్చర్యపోతూ, మీ కోరిక ఏమిటి, మీకేం కావాలో చెప్పండి అని అడగగా అతను నాకు 3 అడుగుల నేల చాలు అన్నాడు. అప్పుడే శుక్రాచార్యులు ఇందులో ఏదో మర్మం ఉంది అని, వచ్చింది సాక్షాత్తు ఆ నారాయణుడు అని ఎంతగానో చెబుతాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం తన కోరిక తీర్చడం నా బాధ్యత అని చెబుతాడు బలి. ఇక వామనుడి కాళ్ళను కడిగి ఆ నీటిని చల్లుతూ ఉంటే ఆ కలశంలో శుక్రాచార్యుడు ఓ కీటకంలాగా మారి అడ్డుపడతాడు. దానితో వామనుడు ఓ దర్భపుల్ల తీసుకొని పొడవడం జరుగుతుంది. దీనితో అతను ఒక కన్ను పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇక వామనుడు మొదటి అడుగు అంటూ ఒక్కసారిగా తన ఇంత శరీరాన్ని అంతగా చేస్తాడు.
కానీ అప్పుడే బలికి అర్థమవుతుంది జరగబోయేది. కానీ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వచ్చి ఉంటాడు అని తనకి అర్థమైంది. అలా మొదటి అడుగు భూమి మీద, రెండవ అడుగు దేవలోకం, ఇక మూడవ అడుగు ఎక్కడా అని వామన అడగగా గొప్ప హృదయం విధించేలాగా, ఆడిన మాట తప్పకూడదు అని చెప్పేలాగా బలి తన తలను వంచి ఇది మూడవ అడుగు అని చెబుతాడు. లోకం మొత్తం అది చూసి ఆశ్చర్యకితులు అవుతుంది. ఇక ఒక్కసారిగా వామనుడు అతని తలపై మూడవ అడుగు మోపుతాడు. దీనితో బలిచక్రవర్తి జన్మ ధన్యమవుతుంది. అతనికి దేవుని అనుగ్రహంతో అతను తన పూర్వీకుల వద్దకి వెళ్తాడు. ఇక ఇది ఇలా ఉంటే ఆ విష్ణుమూర్తి దేవతల లోకం తిరిగి దేవతలకు ఇవ్వడం జరుగుతుంది. దేవత తల్లి అతిథి బెదవుల మీద చిరునవ్వు పూయడం జరుగుతుంది. ఇంతటితో విష్ణుమూర్తి అవతారాలలో 3 అవతారాలు పూర్తయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.